ఇవి వద్దు, ఇవి చేతితో పట్టుతాయి. నేను చూసి ఏంటి అవుతా దోమలేమనుకున్నా కానీ మొత్తం చేప పిల్లలు కింద మన కొర్రమట్ట కూడా ఉన్నట్టుంది బ్లాక్ కలర్. అప్ప చెప్తున్నావా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్ స్టూడియోలోనే ఓపెన్ అయింది వ్లాగ్ అయితే. ఎందుకంటే ఆల్రెడీ హీరోస్ లేచిరు, వచ్చిరు, చదువుతుర్రు, ఏం దొరుకుతుంది ఆడుకోనీకి అని చెప్పేసి. ఇక్కడ కిందికి ఒక రిమోట్ పట్టుకొని వచ్చి దానికి సంబంధించిన కార్ కోసం దేవులాడుకుంటూ వచ్చి ఇక్కడ ఏమేమో దేవులాడుతున్నాం. ఇదేంటిరా ఇదంతా? వచ్చా కూరలో పెంట ఏమో కనబడుతుంది. ఏరా ఏది? అది టెంట్ వేసింటా? ఏం చేస్తావు? క్యాంపింగ్ చేస్తావా? సరే ఎవరు వస్తారు? పెట్టు మైక్, అది నీ బ్రష్, పనులు తోముకోను. కమా లైట్ వస్తలేదా? ఖరాబ్ అయింది అది. అన్నయ్య వాడాడు హెల్ప్, లేతున్నారు. తీకో ఏం కాదు. నీళ్ళు పెట్టి పెడితే మధ్యాహ్నం వరకు మంచిగా అంతా కలుగుతుంది. ఆల్మోస్ట్ మొలకలు వచ్చేసినట్టే. తెల్లారు లేవగానే పట్టరు, ఏది కొత్త పోతాయి అదే. ఇంకా 2 రోజులు ఆడతారు కావచ్చు, ఖరాబ్ అయిపోతాయి ఇవి కూడా. ఇక కొట్టిందా? చెయ్యి ఇరికింది కదా అలా. కొట్టు దాన్ని, కొట్టు. పోయింది. తెల్లారు లేవగానే మిక్చర్ కానిచ్చేస్తారు. ఇప్పుడు పల్లీలు తినాడు, పల్లీలు నాకే ఇస్తాడు. పల్లీలు పల్లీలు అన్నీ తెచ్చేసారు. మనదే బ్లాగ్ చూస్తున్నాం. బ్లాగ్ చూసుకుంటా పొద్దుగాలనే మిక్చర్ వేసేస్తారు. ఇక సూపర్ ఉన్నది. ఇవి వద్దు, ఇవి చేతితో పట్టుతాయి. ఇవి మంచిగా ఉంటాయా? తింటున్నాయా? ఉప్మా తిను, ఉప్మా తీసుకో. ఇంకా ఎందుకు బాయ్? ఎందుకు బాయ్ పోమ్మా? సరే అన్నొద్దు మళ్ళా. నువ్వెట్రా కోహి, నువ్వు వద్దు, మేము పోతున్నాం. చెప్పలేసుకొచ్చుకో నువ్వు కూడా. ఉక్కు చెప్పలేసుకొని రాపో. ఇక్కడికి రాగానే ఒక సూపర్ సీన్ అయితే కనబడ్డది, మీకు కూడా చూపిస్తా చూడండి. రేపు పామ్రా, మీకు ఆ స్నేక్ అనిపిస్తుంది కదా, స్నేక్ ఉరికింది ఆల్రెడీ, ఒకటి పోయింది. ఆ స్నేక్ పోయిన దగ్గరనే మీరు ఇక్కడ కింద చూడొచ్చు. నేను ఇది చూసి ఏంటి అవుతా దోమలేమనుకున్నా కానీ మొత్తం చేప పిల్లలు కింద మన కొర్రమట్ట కూడా ఉన్నట్టుంది బ్లాక్ కలర్. మీరు ఈయనే కూర్చోర్రి, నేను అక్కడ దాకా పోయేస్తా. నాకు ఈత వస్తుంది, మీరు ఆడనే ఉండరు. అవి చేప పిల్లలేనా కాదా అని చెప్పేసి కొద్దిగా డౌట్ ఉంది. దగ్గర దాకా పోయి క్లారిఫై చేసుకొని వద్దాం. పిల్లలన్నీ ఇక్కడ ఆడుతున్నాయి, తల్లి అక్కడ కావాలి కాస్తుంది కింద. ఇప్పుడు చూసారు కదా, ఈ చిన్న పిల్లలు తినడానికి పాము వచ్చింది ఇక్కడికి. ఇంత మనం చూసి లోపల కొరికింది. కవర్ చేద్దామంటే కవర్ కాలేదు. మనం చూసి తల్లి కూడా భయపడిపోయింది. మనం వాటిని డిస్టర్బ్ చేయకుండా సైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకొక పాము పోతుంది ఆడికెళ్ళి. ఈ వీడి మొత్తం ఏమేమి తట్టుకొని పెరగాలంటే కష్టం. కప్పలు తిరుగుతున్నాయి, పాములు తిరుగుతున్నాయి, వాటన్నిటిని తట్టుకొని పెరగాలి. అవి వీటన్నిటిని తీసుకొని పోయాక నన్ను పెంచుకోవచ్చు, కానీ ఆ వీటి తల్లి కిందనే తిరుగుతుంది. సో అందుకే వీటిని డిస్టర్బ్ చేయదలుచుకోవాలి. ఇక ఆ పిల్లలు పెట్టిన చేప కూడా పెద్ద మూరెడు ఉన్నది అన్నట్టు ఏం కాదు, ఇంతే ఉంది నాకు తెలిసి. కప్పలు పాములు కొంచెం ఉన్నాయా. ఆ చేప కూడా పెద్దగా ఏం లేదు, ఒక జాడు ఉంది అంతే. ఆ జాడున్న చేపనే అంతగా నా పిల్లలు అయితే పెట్టింది. అరే త్రీ స్నేకులు పోయినాయి రా, నేను పోయినాక 3 స్నేకులు పోయినాయి. నన్ను చూసి అలా దుంకినాయి. మీరు చూసిరా స్నేక్? చూడలేగా? ఫిష్గా స్నేకు. ఇంతకుముందు ఆ చేపల తల్లి నన్ను చూసి భయపడి ఉరికిందని చెప్పినా కదా, మళ్ళీ వచ్చి ఆ వీటితో కలిసిపోయింది. చూడండి ఆ వీటికి ఎట్లా సర్వైవ్ కావాలని నేర్పుతుందేమో. దాని మీదకి ఆకు రాగానే మళ్ళీ భయపడి లోపలికి పోయింది. మళ్ళీ వస్తుంది కొద్దిసేపటి తర్వాత.
కోహ్లీ గారి నన్ను చూసి నిహాల్ గారు కూడా బ్లాగ్ చేసి స్టార్ట్ చేసిండు. నిహా చెప్పురా, చెప్పు చెప్పు కుట్టి. ఇప్పుడు చెప్పినావు కదా, చెప్పు. బ్లాగ్ చెప్పు, బ్లాగ్ చెప్పు. నిహా ఏం చేస్తున్నావు? అప్ప చేస్తున్నావా? ఎన్నేనే? ఒకటే చేసినావా? ఎక్కడ అప్ప చెప్తుంటావు. తీసి దాంట్లో నిహా దూరం నుంచి కాలుతుంది. 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 సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేటలో కొద్దిగా వర్క్ అవుతుంది. పెద్ద కార్ లేదు, పెద్ద కార్ తీసుకోవాలనుకుంటే చిన్న కారే ఉంది, దాన్నే పట్టుకోవాలి ఇప్పుడు. సో మనం ఏ పని మీద అయితే వచ్చినామో ఆ పని అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాయి. ఇక ఒట్టి చేతులతో ఎందుకు పోవడం అని చెప్పేసి మనకు దగ్గర బేకోమ్ అవుతుంది అనమాట. కర్రీ పఫ్స్ అన్న ఎగ్ పఫ్స్ అన్న మనం తీసుకోవదాం పిల్లలకి, అట్లా ఇంట్లో వాళ్ళకి ఎవరు తింటే వాళ్ళు తింటారు ఇక. సో ఇప్పుడైతే ప్రజెంట్ చెలో బేకో. మొత్తానికి అయితే పఫ్స్ అయితే తీసుకున్నా. పన్నీర్ పఫ్లు ఉన్నాయంటే పన్నీర్ పఫ్లు తీసుకున్నా. మన పొట్టలు తినరు నాకు తెలిసి. కొద్దిగా అంత నోట్లో పెట్టుకొని మొత్తం సైడ్ వాడేస్తారు కావచ్చు. ఆ మిగిలిన మళ్ళీ మనమే తినాలి. చూద్దాం తింటారా తినరా. లెట్స్ గో టు హోమ్. తింటలే ఎంత గుంజుకులో నాన్న గుంజుకులో అప్పుడలే ఆమ్ ఆమ్. వెరీ గుడ్ వెరీ గుడ్. తమ్ముడు మంచిగా తింటుండే పట్. కమాన్. నిహా మమ్మీ తిన్నది నీ తింటుందిరా. ఉతుతా కదా కోకిందా చూడు నాకు. మంచిగా మంచిగా మంచిగా. ఏం చేస్తున్నావా కోహి? దిస్తున్నావా? బ్లాగ్ చెప్పు. ఇప్పుడు నువ్వు తావా? గట్లు గట్లు దారి పడుతుంది. బట్ కొట్టుకోద్దు. అయితా అయితా బట్ కెమెరా పెట్టి డ్యాన్స్ చేస్తుందా? కోయిలు అయితే వడ్లకు నీళ్ళు పడుతుండు. ఇది నలుపుడు చేసినాడు లెక్క. రేపు చేసుడేనా? లెవెల్ చేయలేగా ఇంకా. రేపు పొద్దుగాల లెవెల్ చేసి మధ్యాహ్నం వరకు చదువుతాం. సో ఫైనల్గా ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఫైనల్గా ఈ చిన్న వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.